నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సో అర్జునుడు ఇప్పుడు భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూసి ఆయన్ని స్తుతిస్తున్నాడు, ఆయన యొక్క లక్షణాలన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అజానత మహిమానం తవ ఇదం, నీ మహిమ నాకు ఇప్పుడు నీ విశ్వరూపం చూసేదాకా తెలియలేదు. ఇంతకు ముందు అంతా కూడా సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, నేను నిన్ను నా స్నేహితుడుగా సఖుడిగా బావగానే భావించి వెటకారంగా చాలాసార్లు మాట్లాడి ఉంటాను. ప్రసభం యదుక్తం, వెటకారంగా మాట్లాడి ఉంటాను. హే కృష్ణ, హే యాదవ, హే సఖ అనుకుంటూ నేను నిన్ను చాలా ఆ విధంగా నిన్ను సంబోధించి ఉంటాను. సో హే కృష్ణ హే యాదవ హే సఖేతి మహిమా అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సో నా వల్ల అజాగ్రత్త వల్ల గాని, లేకపోతే వెటకారం వల్ల గాని, లేకపోతే ప్రేమతో గాని నేను నిన్ను ఈ విధంగా సంబోధించి ఉంటాను. సో నాకు ఇప్పుడు నీ మహిమ తెలిసింది, వాటన్నిటికీ నన్ను క్షమించు అని అంటున్నాడు అర్జునుడు భగవానుడితో. సో అంటే తనకి ఇప్పుడు ఒక రకమైన రియలైజేషన్ వస్తుంది, నేను ఇటువంటి ఈ భగవానుడితోనా నేను ఇన్నాళ్ళు కలిసి ప్రయాణించి ఈ విధంగా నేను ఆయన అన్నానా అని ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ ఎగ్జిబిట్ చేస్తున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.